10వ తరగతి విద్యార్థులకు అలర్ట్. మరో వారంలోనే పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల. రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ఇంటర్ ఫలితాలు వెల్లడించగా మరో వారం రోజుల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు కూడా వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తి చేసింది. విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ క్షణాలు మరికొన్ని రోజుల్లోనే దగ్గర పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2024 నుండి 25 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 1వ తేదీన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇక జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవగా ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. ప్రస్తుతం మార్కులను ఆన్లైన్ లో ఎంటర్ చేస్తున్నారు. ఇది కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. దీంతో వారంలోపు 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని సవ్యంగా కుదిరితే ఏప్రిల్ 22వ తేదీన 10th ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షలకు మరో వారంలో తెరపడనుంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. అలాగే ఏప్రిల్ 3 నుంచి 7వ తేదీ వరకు సార్వత్రిక విద్యాపీఠం 10 ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా మార్చి 17 నుంచి మార్చి 28 వరకు జరిగాయి. ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. ఈ పరీక్షల ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడించిన సర్కార్ ఇంటర్ విద్యార్థుల ఫలితాలను అధికారిక వెబ్సైట్లతో పాటు మిత్ర వాట్సాప్ యాప్ లో కూడా నేరుగా చెక్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇదే మాదిరి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు కూడా వాట్సాప్ ద్వారా నేరుగా చెక్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది. ఏప్రిల్ 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం ప్రారంభమవగా నేటితో మూల్యాంకనం ముగిసే అవకాశం ఉంది. అనంతరం మార్కులను ఆన్లైన్ లో ఎంటర్ చేసి చకచక ఫలితాల వెల్లడికి ఆ రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.